ఈ నెల 17న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొక్కలు నాటారు. నస్పూర్ మున్సిపాలిటీలోని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్లు కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు, తెలంగాణ జాతిపిత, 10 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని కేసీఆర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అక్కూరి సుబ్బన్న, కార్యదర్శి మెరుగు పవన్ గారు, మహిళా నాయకురాలు అత్తి సరోజ, మాజీ కౌన్సిలర్లు వంగ తిరుపతి, కుర్మిల్ అన్నపూర్ణ మరియు గరిసె రామస్వామి, పి జనార్దన్, టీబీజీకేఎస్ నాయకులు కె సురేందర్ రెడ్డి, నాయకులు గోగుల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేసి ఢిల్లీ పీఠాన్ని గడలాడించి తెలంగాణ సాధించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు. వేరే విధంగా అట్టాసాలకు ఆడంబరకు పోకుండా చెట్టు అనేది మరి ఎంతో మనకు ఉపయోగపడేది. కాలుష్య నివారణ కోసం అనుకోండి, చక్కటి వాతావరణం కోసం అనుకోండి. తాను కూడా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెట్లు పెట్టే బృహత్తరమైన కార్యక్రమం చేపట్టి తెలంగాణ రాష్ట్రమే ఒక గ్రీన్ సిటీగా మార్చడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి. ఆయన జన్మదిన సందర్భంలో చెట్లు నాటమే కరెక్ట్ అని ఒక ఆలోచనతోటి కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు, సంతోష్ గారు, మిగతా మస్తన్ చారి గారు, వీళ్ళంతా ఒక మంచి ఆలోచనతోటి అన్ని ప్రాంతాల్లో ఆ రోజు అంటే మనం ఎక్కడెక్కడో వేరే ఉంటారు కాబట్టి అడ్వాన్స్గా మనం 2-3 రోజుల నుంచి అన్ని ప్రాంతాల్లో చెట్టు పెట్టే కార్యక్రమం భాగంగా ఈరోజు మంచిర్యాల భారత రాష్ట్ర సమితి మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్న ఈ తెలంగాణ భవన్లో మరి చెట్లు పెట్టే కార్యక్రమం మరి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఏ రకంగా తెలంగాణ పచ్చగా ఉండే దిశగా ఏ రకంగా మంచి ఉద్దేశంతో మనం చెట్టు పెట్టే కార్యక్రమం ఉందో మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిండుగా 100 ఏళ్లు ఉండే దిశగా ఈ 71వ జన్మదిన శుభ సందర్భంలో వారికి నిండుగా మరి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఇవ్వాలని ఆ ముక్కోటి దేవతలు కోరుకుంటూ